హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి లో రిస్క్ అన్‌కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ. అంటే ఇటువంటి కూడా మెడికల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా లేని స్త్రీలో మనం లో రిస్క్ ప్రెగ్నెన్సీ అంటూ ఉంటాం. సో హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే ప్రతి స్త్రీకి కూడా ప్రెగ్నెన్సీ అన్నది ఒకది అనుభూతి, ఒక అందమైన అనుభూతి. తను తల్లి కావడం ఇంట్లో కుటుంబ సభ్యులకందరికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. తల్లి, బిడ్డ ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కుటుంబం కూడా అలానే ఆమెను ట్రీట్ చేస్తున్న గైనకాలజిస్ట్ ఎవరైనా ఉన్నారో ఏ కాంప్లికేషన్స్ లేకుండా చూడాలి డెలివరీ వరకు అని, మంచి తల్లి, బిడ్డ మంచి ప్రసవమై మంచిగా ఉండాలని హ్యాపీగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. సో అన్‌కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ అంటే మనకి ఏ కాంప్లికేషన్ లేకుండా లో రిస్క్ ప్రెగ్నెన్సీస్ అనమాట. ఎప్పుడైతే హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఏ కేటగిరీలోకి వస్తుందంటే స్త్రీ ఎవరైనా కూడా మోర్ దాన్ 30 ఇయర్స్ ఉన్నా కూడా 35 ఇయర్స్ ఉన్నా కూడా ఏజ్ ప్రకారం తనకి హయ్యర్ ఏజ్ ఉన్నప్పుడు ఎల్డర్లీ ప్రైమరీ గ్రావిడా అని మనం అంటుంటాం. అలానే ఈ స్త్రీకి ప్రెగ్నెన్సీ వచ్చే ముందు కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, హైపర్ టెన్షన్ ఉండొచ్చు, అలానే అధిక బరువు ఒబిసిటీ ఉండొచ్చు, అలానే డయాబెటీస్ ఉండొచ్చు. కొంతమందికి థైరాయిడ్ డిజార్డర్స్, హైపోథైరాయిడిజం కానీ హైపోథైరాయిడిజం అనేది ఎక్కువగా మనం చూస్తుంటాం. వాళ్ళు ఆల్రెడీ థైరోనామ్ అనే డ్రగ్ వేసుకుంటూ ఉంటారు. అలానే ఇతరత్ర మెడికల్ డిజార్డర్స్ లాగా హార్ట్ డిసీజ్ ఉండొచ్చు, అంటే చిన్నప్పటి నుంచి తనకి ఎటువంటి హార్ట్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. అలానే బ్రాంకియల్ ఆస్తమా, అలానే ఫిట్స్ అంటే ఎపిలెప్సీ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ, ఇవన్నీ కూడా రకరకాల మెడికల్ డిజార్డర్స్. వీళ్ళందరినీ మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీగా పరిగణిస్తాం. అలానే మనం ఒక్కొక్కసారి సింగిల్టన్ ప్రెగ్నెన్సీ అంటే ఒక స్త్రీ ఒకటే శిశువుని కనుక మోస్తుంటే 9 నెలలు తన సింగిల్టన్ ప్రెగ్నెన్సీ అయ్యడం జరుగుతుంటుంది. కొంతమందికి ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయిన వాళ్ళకి ఈ ట్విన్ ప్రెగ్నెన్సీ కానీ ట్రిప్లెట్స్ కానీ మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. సో హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద మనం దీనిని ట్విన్ ప్రెగ్నెన్సీ కానీ ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ కానీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద పరిగణించవచ్చు. అలానే కొంతమందికి రికరెంట్ అబార్షన్స్ అంటారనమాట. అంటే వాళ్ళకి 3rd మంత్లోనూ కంటిన్యూస్గా అబార్షన్ అవ్వడం, 4th మంత్లోనూ ఫస్ట్ 3 మంత్స్లోనే రిపీటెడ్గా 1-2 ప్రెగ్నెన్సీస్ కూడా లాస్ అయిపోతుంటాం. దీనికి అనేక కారణాలు, మనము ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, అలానే ఎండోక్రైనల్ ప్రాబ్లం ఉండొచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, అలానే షార్ట్ సర్విక్స్, గర్భసంచి అనేది కింద ద్వారం కొంచెం లూజ్గా ఉండడం కానీ షార్ట్గా ఉండడం కానీ జరగచ్చు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా రికరెంట్ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలానే RH నెగిటివ్ ప్రెగ్నెన్సీ, ఒకవేళ కనుక తల్లి బ్లడ్ O నెగిటివ్, A నెగిటివ్, B నెగిటివ్, AB నెగిటివ్ ఏదైనా కూడా ఉంటే దీనిలో కూడా మనకి రిస్క్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో దీన్ని RH నెగిటివ్ ప్రెగ్నెన్సీ అని అంటుంటాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పుడు మనం వీళ్ళని ఫస్ట్లోనే ఐడెంటిఫై చేయాలి. ప్రతి ఉమెన్ని కూడా హై రిస్కా లో రిస్కా అనేది ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే మనకి మదర్ ప్రీనేటల్ కేర్ కానీ లోపల మదర్ ఎలా ఉంది, మదర్ కేర్ కానీ చాలా ఇంపార్టెంట్. ప్రీనేటల్గా ఆవిడకి ఐరన్ సప్లిమెంట్స్, ఫోలిక్ యాసిడ్, బి కాంప్లెక్స్ వైటమిన్స్, అలానే ఇతరత్ర మనం ఏదైనా టెస్ట్లు రెగ్యులర్గా చేయాల్సి ఉన్నది, అదే అన్ని యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, బ్లడ్ షుగర్స్ ఎలా ఉన్నాయి, అలానే ఇన్ఫెక్షన్ ప్రొఫైల్స్ అన్నీ అయ్యాయా లేదా, అలానే థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నది, ఇవన్నీ మనము కూడా చూసుకోవాలన్నమాట. సో హై రిస్క్గా ఉన్నప్పుడు వీళ్ళందరినీ కూడా మంచి ప్రీనేటల్ కేర్ ఇచ్చి బేబీ గ్రోత్ ఎలా ఉంది అనేది మెయిన్గా మనం చూసుకుంటూ ఉండాలి. బేబీ గ్రోత్లో మనం సీరియల్గా అల్ట్రాసౌండ్ స్కాన్స్ అనేది మనం చేసుకోవాలి. ఫస్ట్ 3 మంత్స్లో ఒకసారి, తర్వాత ఎర్లీ టీఫా అని, లేట్ టీఫా స్కాన్స్ అని, అలానే హార్ట్ స్కానింగ్ ఆఫ్ ద బేబీ కూడా చేస్తాం. అలానే 7th మంత్లో గ్రోత్ ప్రొఫైల్ స్కానింగ్ అని, లాస్ట్లో బేబీ గ్రోత్ ఎలా ఉంది, లిక్విడ్ ఎలా ఉంది, వెయిట్ ఎలా ఉంది బేబీది, మాయ ఎక్కడ ఉంది అన్నది కూడా మనం చూసుకోవాలి. ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీలో కనుక మనం చూసుకుంటే ఇలానే ప్లాసెంటా ప్రీవియా అంటే మాయ అనేది యూజువల్గా గర్భసంచికి పైన భాగంలో ఉంటుంటుంది అన్నమాట. సో ప్లాసెంటా ప్రీవియా అంటే గర్భసంచి కింద భాగంలో మాయ ఉన్నప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ వాళ్ళకి చాలా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని కూడా మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ మీద పరిగణించబడతాం. ఏదైనా కూడా మనం గైనకాలజిస్ట్ని వాళ్ళు సంప్రదించినప్పుడు అన్ని రకాల టెస్టులు చేసుకుని వాళ్ళు హై రిస్కా లో రిస్కా అని చెప్పి చూసుకుని, హై రిస్క్ అయితే వాటికి ఎటువంటి కేర్ తీసుకోవాలి, వాళ్ళకి పూర్తి కౌన్సిలింగ్ మనం ఇవ్వడం జరుగుతుంటే, కొంచెం బ్లీడింగ్ అయినా, అదే కొంచెం వెజనల్ బ్లీడింగ్ అయినా, లేకపోతే కింద అబ్డామినల్ క్రాంప్స్ లాగా వచ్చిన, ఏదైనా వాటరీ డిశ్చార్జ్ అయినా, లేకపోతే సివియర్ హెడేక్, వామిటింగ్స్ ఇటువంటివైనా, బ్లరింగ్ ఆఫ్ ద విజన్, హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కళ్ళు బ్లరింగ్ ఆఫ్ ద విజన్ అయినా, ఎపిలెప్సీ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఇవన్నీ కూడా
ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఇవన్నీ కూడా మనం కౌన్సిల్ ఎప్పుడు వాళ్ళ హాస్పిటల్కి రావాలి. హై ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా కూడా టాబ్లెట్ వాళ్ళంతట వాళ్ళే వేసుకోకుండా వెంటనే గైనకాలజిస్ట్ కనుక సంప్రదించి మంచి అంటే త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ మంచి కేర్ తీసుకుని ప్రీనేటల్ కేర్ తీసుకుని ఆవిడ చెప్పిన మెడిసిన్స్ అన్నీ కరెక్ట్గా వాడి ఏ లోపము లేకుండా అంటే లోపల తల్లి ఆరోగ్యం కానీ బిడ్డ ఆరోగ్యం కానీ ఎట్లా ఉందని అల్ట్రాసౌండ్ సీరియల్ స్కాన్స్ ద్వారా చూసుకుంటే కనుక ఈ హెల్తీ ప్రెగ్నెన్సీ అనేది 9 months జర్నీ సేఫ్గా కంటిన్యూ అయ్యి ఆ మదర్ అండ్ బేబీ ఇద్దరు కూడా మంచిగా హెల్తీగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట.